నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుజీ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురు. నమస్కారం అమ్మా. మరి గురుగారు, ఈ క్రోధి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ఓం శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వాళ్ళకి గ్రహగమన గతులు, గ్రహ సంచార వీక్షణాన్ని మనం చూస్తే జన్మంలో శని యొక్క సంచారం, ద్వితీయంలో రాహు, తృతీయంలో గురువు, అలానే మే 1వ తారీఖు నుంచి చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం ఉండటం కుంభరాశి వాళ్ళకి. అలానే అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం, అలానే రవి, బుధ, శుక్రగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి 30 రోజుల సమయం పడుతుంది. అదే కుజుడు 45 రోజులు, రాహు కేతులు 18 నెలలు, గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు పడుతూ ఉంటుంది. అయితే కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని మనం చూస్తే, ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతకులు అవుతారు. ఈ కుంభరాశి వాళ్ళకి 14 ఆదాయం, 14 ఖర్చుగా ఉంటుంది. అలానే రాజ్యపూజ్యం 6 ఉంటుంది, అవమానం 1గా ఉంటుంది. ఆ కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందని చూస్తే, గురువు లోహమూర్తిగాను, అలానే శని తామ్రమూర్తిగాను, రాహుకేతుడు కూడా లోహమూర్తిగాను ఉంటుంది. అయితే ఈ సంవత్సరం అంతా కూడా కొంత జాగ్రత్త వ్యవహరించాల్సిన సంవత్సరం. అయితే ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది, కానీ ఆర్థిక పరంగా లోటు ఉండదు. ఆదాయం పెరుగుతుంది, ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు ఉంటుంది. ఒక 25% వృధా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అలానే బంగారు ఆభరణాలు, ఇళ్ళు, ఇలాంటివి కొన్ని ఇళ్లతో పాటు పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, చదువులకి కొంత ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ప్రతి పని కూడా ఆచితూచి వ్యవహారం చేయటం అనేది చాలా మంచిది. అలానే శుభకాలం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే శుభము అశుభ కాల మిశ్రమం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా కుంభరాశి వాళ్ళకు ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అలానే వ్యవసాయదారులు కొంత జాగ్రత్త వ్యవహరించాలి, రైతులు. అలానే పంటలు చేతికి వచ్చే విషయం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అధిక పెట్టుబడి పెట్టకుండా వ్యవసాయదారులు కొంత మితంగా పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్ళాలి. అలానే మాట్లాడేటప్పుడు కూడా గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడకూడదు. మితభాషిగా ఉండటం అనేది చాలా మంచిది. అలానే విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదువుకోవటం అనేది చాలా మంచిది. అధిక శ్రమ చేసి ముందుకు వెళ్ళాలి. ఇంటిలో అనవసరపు గొడవలు, అలానే బంధువులతోటి మాటలు పడాల్సిన అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే స్త్రీలకి ఆభరణాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, చేసుకున్న తర్వాత కొన్ని దొంగతనాలు లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకు అనుకున్న పదవులు లభించడం కూడా కొంత కష్టంగా ఉంటుంది. ప్రయాణాల అందరూ కొన్ని లాభాలు కలగటం, అలానే సుప్రసిద్ధ వ్యక్తులతోటి కూడా కలిసే అవకాశం, కొంత శత్రుబాధ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కారణం ఏంటంటే కుంభరాశిలో జన్మశని ఉండటం వల్ల ఆరోగ్యపరంగా శరీరంలో రుగ్మతలు ఏర్పడతాయని అర్థం. ద్వితీయ స్థానంలో రాహు యొక్క ఫలితం వల్ల కుటుంబ పరంగా చిక్కులు లేకుండా జాగ్రత్తగా ఉండాలి. అలానే తృతీయ స్థానంలో గురువు మంచివాడు ఏప్రిల్ వరకు కూడా, కానీ చతుర్థ స్థానంలో గురువు వస్తే మంచివాడు కాదు. అంటే మిశ్రమైన ఫలితాన్ని 3వ స్థానంలో ఇస్తాడు గురువు. సహజంగా గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు మంచివాడు. ఇక్కడ 3వ స్థానం ఏంటంటే మిశ్రమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి డబ్బును పొదుపు చేసుకోవటంలో, డబ్బులు సంపాదించడంలో కొంత జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అంటే శ్రమ పడటం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే శ్రమ పడే కాలము అని అర్థం కుంభరాశి వాళ్ళకి. అలానే శ్రమ పడే కాలం ఒకటి. అలానే భార్యాపుత్రులతోటి కూడా కొంత వివాదాస్పదం కాకుండా జాగ్రత్త వ్యవహరించడం చాలా మంచిది. అలానే ఆరోగ్య లోపాలు, కొంచెం తేజోహాని, మతి భ్రంశం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మానసికంగా కొన్ని గుర్తుపెట్టుకోలేని స్థితి వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. కానీ ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతుంది, కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటే అన్ని విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి. అలానే కొన్ని వస్తువులు, బంగారు ఆభరణాలు, ఆర్థిక పరంగా ఉద్యోగస్తులు మారే అవకాశాలు, వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు అనేది ఏప్రిల్ 30 వరకు పెట్టుబడి పెట్టచ్చు. ఆ తర్వాత స్తబ్దతగా ఉండాలి. అంటే అతిగా ఎక్కువగా పెట్టుబడి పెట్టడం వల్ల కొంచెం కష్టాలు వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. అందువల్ల అతిగా పెట్టుబడి పెట్టడం అనేది మంచిది కాదు. అతిగా పెట్టుబడి పెట్టడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఉద్యోగ వ్యాపార రంగం చేసే వ్యక్తులందరూ కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అలానే ఇంపాసిబుల్ అనే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి, మనం చేయలేము ఈ జీవితంలో. అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం సాధించలేం, ఈ సంవత్సరం మనకు కాదు అనుకున్నప్పుడు అనవసరమైన గొడవల్లోకి ముందుకు వెళ్ళటం ఎందుకు? మన కాలం మంది కానప్పుడు మనం నోరు మూసుకొని ఉండాలి. కాలం అయినప్పుడు మాట్లాడటం వేరు, కాలం కానప్పుడు వేరు. అదే పెద్దవాళ్ళు ఆచితూచి అంటారు.
అంటే ఈ సంవత్సరం వాళ్ళ యొక్క లోపాలను సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే వీళ్ళకి ఏమిటంటే గతంలో ఏదైతే డబ్బు ఇచ్చారో మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఈ సంవత్సరం. అంటే ఆకస్మికంగా ధనలాభం అంటే ఊహించరు. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా అనుకున్న దానికంటే కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది మంచి శుభపరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కానీ తల్లి యొక్క ఆరోగ్యాన్ని కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. అంటే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలో కార్యభంగం జరిగే అవకాశం ఉంటుంది. బంధువుల యొక్క వియోగం జరిగే అవకాశం ఉంటుంది. అదే బంధువులు దూరం కావటం, ఇలాంటి తల్లి ఆరోగ్య విషయంలో కానీ అలానే ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రతి దానిలో కూడా మనం కొంచెం ఆచితూచి అడుగు వేయాలి. కొంత ప్రతి విషయాన్ని కూడా మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. కొంత ఆందోళనలు, అనారోగ్య సూచనలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. బంధు వ్యతిరేకతతోటి కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మిత్రభేదం ఇలాంటివి కొన్ని సందర్భాలు ఎలాంటే మనోచాంచల్యం అంటారు. అంటే మానసికంగా కొంత బాధలు కలుగుతూ ఉంటుంది. అంటే స్థిర చరాస్తుల విషయంలో కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి. కానీ ఆ సమస్యని ఎదుర్కోవటానికి మనం పాజిటివ్గా గట్టిగా ఉండాలి. కొన్ని నెగిటివ్స్ వస్తుంటాయి, అన్ని పాజిటివ్ ఉండవు జీవితంలో. ప్రతి మనుషులు పునరపి జననం పునరపి మరణం అన్నారు. ప్రతి వాడికి పాజిటివ్ వచ్చి ఎప్పుడు పాజిటివ్ ఉండదు, కొన్ని నెగిటివ్ కూడా ఉంటాయి. ఆ నెగిటివ్ని ఎదుర్కోవటానికి సంసిద్ధుడైన వాడే స్థితప్రజ్ఞుడు. అంటే గట్టిగా ఉండాలని అర్థం. అప్పుడు మన జీవితంలో రాణించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఏంటంటే రాశి ఫలితాల్లో కొన్ని నెగిటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి, చెప్పాల్సి వస్తుంటుంది. నిజం చెప్పామనుకో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి వాళ్ళు మనం సేవ్ చేసినట్టు అవుతాం వాళ్ళని. అది ప్రజలందరూ కూడా కొంత గమనించాలి. అలా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచిది. ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు? వీళ్ళు తప్పకుండా శని జపం అనేది చేసుకోవటం ఒకటి. నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనీశ్వరం అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకా గర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు. దానితో పాటు ఏదైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలి. అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా కొంత ఆరోగ్య లోపం వస్తుంది కాబట్టి తప్పకుండా వాళ్ళు ఓం నమః శివాయ పంచాక్ష చేయటం, అమ్మవారిని కుంకుమార్చన చేసుకోవటం, అలానే అష్టాదశ శక్తిపీఠాల్లోకి వెళ్ళటం, అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు అధిక శ్రమతోటి దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం వల్ల కూడా వాళ్ళకి కొంత ఆలోచన సరళి బాగా పెరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.